హాయ్ ఫ్రెండ్స్, నిన్న నిఫ్టీ 50 మార్కెట్ 25,145 దగ్గర క్లోజ్ అయింది. మనం ఏమనుకున్నామంటే ఈరోజు మార్నింగ్ 9 గంటల 15 నిమిషాల నుండి 10 గంటల 20 నిమిషాల వరకు పాజిటివ్లో ఉంటుంది అనుకున్నాము. మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే ఈరోజు పాజిటివ్లో ఉంది. 11:30 తర్వాత స్లోగా డౌన్ అవుతుందని మనం ఎక్స్పెక్ట్ చేశాము, కానీ మార్కెట్ డౌన్ కాలేదు. మనం నిన్న 25,265 వరకు మ్యాక్సిమం వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేశాము. మనం అనుకున్నట్టే ప్రాపర్గా మ్యాక్సిమం వెళ్ళింది. కానీ నేను వీడియో చేసిన తర్వాత నాకు కొత్త ఇన్ఫర్మేషన్ ఏం తెలిసిందంటే, ట్రంప్ నిన్న పాజిటివ్గా మనకు ఇండియా గురించి, షేర్ మార్కెట్ గురించి, ఇండియా గురించి పాజిటివ్గా మాట్లాడడం జరిగింది. సో దానివల్ల నేను మార్నింగ్ ఏం చేశానంటే, అరౌండ్ 8 గంటలకి నేను మీకు వీడియో పోస్ట్ చేశాను. ఈరోజు మ్యాక్సిమము 25,310 వరకు వెళ్ళే అవకాశం ఉంది మార్కెట్ పాజిటివ్ అని. మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే 25,310 వెళ్ళి క్రాస్ అయిపోయి ఆల్మోస్ట్ 25,365 వరకు మ్యాక్సిమం వెళ్ళింది. సో రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ. మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు ఈరోజు నిఫ్టీ 50 25,323కి క్లోజ్ అయింది. అండ్ సెన్సెక్స్ వచ్చేసి 82,605కి క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 56,000 ఆల్మోస్ట్ 800 దగ్గర క్లోజ్ అయింది. సో రేపు మార్కెట్ ఎలా ఉంటుంది అంటే, నా ఒక ఎక్స్పీరియన్స్ ప్రకారం రేపు మార్కెట్ ఒక పర్టికులర్ బౌండరీలో సైడ్ వేలో వెళ్తుంది మార్కెట్ ఇలా. సో రేపు మార్కెట్ చాలా వోల్టాలిటీ ఉండదు, సైడ్ వేలో ఛాన్సెస్ చాలా కనబడుతుంది. ఆల్మోస్ట్ మార్కెట్ నిఫ్టీ 50 అయితే 25,395 నుండి 25,000 ఆల్మోస్ట్ 261 మధ్యలో మార్కెట్ స్లోగా ఫ్లక్చువేట్ అవుతూ సైడ్ వే వెళ్తుంది. సో రేపు వీలైనంతగా ట్రేడింగ్ చేయకపోతే చాలా మంచిది. ఇంకో కాన్సెప్ట్ ఈరోజు మనం ఏం చెప్తున్నామంటే, కొత్త కాన్సెప్ట్ హీరో జీరో కాన్సెప్ట్ గురించి మనం మాట్లాడదాము. సో హీరో జీరో కాన్సెప్ట్ ఎప్పుడు చేయాలంటే, ఆల్మోస్ట్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత 9 గంటల 15 నిమిషాల నుండి ఓపెన్ అవుతుంది కాబట్టి, సో మీరు మధ్యాహ్నము ఆల్మోస్ట్ 1 గంటల 15 నిమిషాలకి ఆల్మోస్ట్ మార్కెట్ ఎట్ ద పాయింట్ దగ్గర ఎట్ ద పాయింట్ స్ట్రైక్ ప్రైస్లో ఒక లాట్ పి సైడ్, ఇంకో లాట్ వచ్చేసి కాల్ సైడ్ తీసుకోండి. టిల్ మార్కెట్ క్లోజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. ఆల్మోస్ట్ 15:30-29 వరకు క్లోజ్ చేయండి. సో మార్కెట్ ఒకటి 0 అవుతుంది, ఒకటి పాజిటివ్లో వెళ్ళిపోతుంది. రేపు మార్కెట్ ఆల్మోస్ట్ సెన్సెక్స్ వచ్చేసి 82,825 మ్యాక్సిమం వెళ్తుంది.
అలాగే డౌన్ వచ్చేసి 822,490 వరకు వస్తుంది. రేపు మార్కెట్ సైడ్ వేలో ఉంటుంది. అలాగే నిఫ్టీ 50 ఆల్మోస్ట్ ఒక 70 పాయింట్స్ మధ్యలో అప్ అండ్ డౌన్ ఉంటుంది. సో రేపు సెన్సెక్స్ ఎక్స్పైర్ కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా మార్కెట్లో ఇన్వెస్ట్ చేయండి. సో నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం రేపు 82,700 స్ట్రైక్ ప్రైస్లో మీరు హీరో ట్రేడ్కి ట్రై చేయండి. ఆల్మోస్ట్ ఇక్కడ మీరు 100% ప్రాఫిట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మీకు నిఫ్టీ 50 రెసిస్టెంట్ సపోర్ట్ పాయింట్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఎందుకంటే రేపు మార్కెట్ మొత్తం సైడ్ వేలో వెళ్తుంది కాబట్టి మీరు మార్కెట్లో రేపు చాలా జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయండి. మీరు ఎక్స్పైరీ రోజు ఈ స్ట్రాటజీని ఫాలో కండి. 9:15 నుండి 3:30 ఈ మధ్యలో మొత్తం 3 పార్ట్స్కి డివైడ్ చేయండి టైమింగ్స్. ఫస్ట్ టైం వచ్చేసి 9:25 AM ఎంట్రీ పాయింట్. ఎంట్రీ పాయింట్ వచ్చేసి 9:25. తర్వాత ఎగ్జిట్ వచ్చేసి ఆల్మోస్ట్ 10:30. సో ఇది ఒక ట్రేడ్ 1. సో ట్రేడ్ 2 వచ్చేసి మీరు ఆల్మోస్ట్ 11 to 11:15 మధ్యలో 11:15 to 11:30 అప్రాక్సిమేట్లీ ఈ టైంలో ఇంకో ట్రేడ్ తీసుకోండి. ఈ ట్రేడ్లో ఇది ఎంట్రీ ట్రేడ్. నెక్స్ట్ ఎగ్జిట్ వచ్చేసి ఆల్మోస్ట్ 12:45 వరకు వెయిట్ చేయండి. అండ్ థర్డ్ ట్రేడ్ వచ్చేసి 1:15 ఎంట్రీ పాయింట్. ఎంట్రీ ఎగ్జిట్ వచ్చేసి 15:25. ఈ విధంగా రేపు టైము మేనేజ్ చేస్తూ 9:15 to 9:25 9:25కి ఫస్ట్ ఎంట్రీ తీసుకోండి. మ్యాక్సిమం 10:30 వరకు వెయిట్ చేయండి. తర్వాత 11:15 వరకు మార్కెట్ అబ్జర్వ్ చేసి 11:15 to 11:30 మధ్య నుంచి వెళ్ళి ఎంట్రీ తీసుకొని 12:45 వరకు ట్రేడ్ చేయండి. దాని తర్వాత 12:45 to 1:15 వరకు మార్కెట్ అబ్జర్వ్ చేసి 1:15కి ఎంట్రీ తీసుకొని 3:25 వరకు వెయిట్ చేయండి. ఇక్కడ ఎగ్జిట్ అయిపోండి. సో ఎందుకు నేను ఇలా చెప్పడం జరిగిందంటే రేపు మార్కెట్ 100%గా సైడ్ వే వెళ్తుంది. సో సైడ్ వే వెళ్ళినప్పుడు మార్కెట్లో మీరు ప్రాఫిట్ బుక్ చేయడం చాలా కష్టం అవుతుంది. కాబట్టి మీరు టైంని ఇలా డివైడ్ చేసుకుంటే ఈజీగా మీరు అట్లీస్ట్ 30% ప్రాఫిట్ అన్నా మీరు బుక్ చేయగలుగుతారు.
లేదు అంటే ఈజీగా లాస్ అవుతుంది. సో ఎక్స్పైరీ కాబట్టి లాస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటుంది. సో ఈరోజు ఈ కాన్సెప్ట్ని మీకు ఎలా ఉంది అనేది క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. రేపు మీకు ప్రాపర్గా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో మీరు ప్రాపర్గా ఈ టైమింగ్స్ని ఫాలో అయ్యి మార్కెట్ ఎలా వెళ్తుందో చూడండి. పాజిటివ్ వెళ్తేనేమో కాల్ తీసుకోండి, పిఏ వెళ్తేనే నెగిటివ్ స్టార్ట్ అవుతుంది ఈ టైంలో అంటే ఈ బిట్వీన్ టైం వరకులో చూడు అబ్జర్వ్ చేయండి క్యాండిల్స్. సో ఒక క్యాండిల్ వచ్చేసి ఆల్మోస్ట్ మార్నింగ్ 3 మినిట్స్ క్యాండిల్ ఫాలో కండి. నేను నిన్న చెప్పాను కదా 3 మినిట్స్ క్యాండిల్ ఫాలో కండి టిల్ ఇక్కడ వరకు క్యాండిల్ చూడండి 9:25 వరకు చూసి ఒకవేళ పాజిటివ్లో ఉంది అంటే వెంటనే ఎంటర్ అయిపోయి టిల్ 10:30 మధ్యలో మీరు ట్రేడ్ క్లోజ్ చేసేయండి పాజిటివ్లో. మళ్ళీ 10 to 11:15 మధ్యలో మార్కెట్ని అబ్జర్వ్ చేయండి. ఇందులో వచ్చే క్యాండిల్స్ నెగిటివ్ ఉంది అంటే సో మీరు నెగిటివ్ ఉంటే నెగిటివ్, పాజిటివ్ ఉంటే పాజిటివ్. ఈ 11:15 తర్వాత వచ్చే క్యాండిల్ ఏదైతే ఉంటుందో ఆ సైడ్ వెళ్ళేసి టిల్ 12:45 వరకు ట్రేడ్ చేసేయండి. దాని తర్వాత మళ్ళీ హాఫ్ అన్ అవర్ మార్కెట్ మళ్ళీ అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసి మళ్ళీ ఆల్మోస్ట్ 1:15కి మార్కెట్ ఏ సైడ్లో ఉందో ఆ సైడ్లో అయితే మా పాజిటివ్ సైడ్లో కానీ నెగిటివ్ సైడ్లో కానీ ఉంటుంది. సో ఆ క్యాండిల్ ఎంట్రీలో తీసుకొని పాజిటివ్ సైడ్ ఉంటే పాజిటివ్ సైడ్, నెగిటివ్ సైడ్ ఉంటే నెగిటివ్ సైడ్ అది తీసుకొని టిల్ 3:25 వరకు వెయిట్ చేసి ట్రేడ్ క్లోజ్ చేయండి. మీరు ఆల్మోస్ట్ రేపు ఈజీగా 40% వరకు మ్యాక్సిమం మీరు ఈ పద్ధతిలో చేస్తే మీకు 40% వరకు ప్రాఫిట్ వస్తుంది. ఎన్ని లాట్స్ తీసుకుంటారు అనేది మీ ట్రేడ్ మీ సైకాలజీని బట్టి డిసైడ్ కాండి, మీ రిస్క్ని బట్టి కూడా డిసైడ్ కాండి. ఈ ప్రాసెస్ మీకు హెల్ప్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్స్. అండ్ ఏదైనా డౌట్స్ ఉన్నా ఏదైనా కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్.